అలాకెందుకు రాజా. ఓ అమ్మ ఎవడ్రా వీడు రాసినాడు సిగ్గునారా నీకు రాజా ఏంద్రా. అలాకెందుకు రాజా అంటారట రాజన్న ఆయన పేరు అంటే రాజగోపాల్ రెడ్డి. అన్న మీదన అధిష్టానం పైన అంటే అధిష్టానం పైన అన్న మీద ఎందుకు ఉంటుంది? అన్నదమ్ములు లోపల ఇంకో ఒకటి ఒప్పుకుంటా, కోమారెడ్డి బ్రదర్స్ వెంకరెడ్డి అని వాళ్ళ మంది ముందర ఎవ్వడన్నా ఎక్కడన్నా దాని అన్నదమ్ముల ప్రేమ మాత్రం కనిపిస్తుంది. నాకు నచ్చింది అది వాస్తవానికి. మునుగోడు బయలుసినప్పుడు అన్న ఎక్కువ పోయింది అమెరికాకు ఎక్కడ పోయింది. తమ్ముడు నెగిటివ్గా రాడు. ఇలా తమ్ముడి మంత్రి పదవి కోసం అన్న అడ్డుకోడు. ఇది వీళ్ళ అన్యోన్య బంధానికి ఏమంటారు అన్నదమ్ముల బంధానికి ప్రతీకారం. మంచిగా అనిపిస్తుంది. ఇక మరి అన్న మీద కాదు కదా ఆయన అధిష్టానం పైన అలిగిండు, లేదంటే రేవంత్ రెడ్డి పైన అలిగిండు. నల్లగొండ సభకు దూరంగా రాయగోవిడ్ ఉన్నాడు వాస్తవమే. వెళ్ళొద్దని అనుచరులు కేడర్కు ఆదేశాలు ఇచ్చారట వాస్తవం. ఇది కూడా నాగరికి ఇప్పుడు మా మునుగోడు ఉన్న కార్యకర్తలతో చెప్తారు నిజమేనా కాదనేది. మా రాయగోవిడ్నే చెప్తాడు ఎందుకు పోలేదు సభకంటే అయిపోయింది తెలియదా. సో మంత్రి పదవి ఇవ్వకపోవడమే కారణమా అని క్వశ్చన్ మార్క్ ఇస్తారు. మునుగోడు ఎమ్మెల్యే కోమరెడ్డి రాజగోపాల్ రెడ్డి అకాల అంది అలక పాన్పు ఎక్కారా నల్గొండలో సీఎం సభకు గైర్హాజరు కావడంతో సర్వత్రా ఇదే చర్చ నడుస్తుంది. అయితే ఆ అలక సొంత అన్న వెంకరెడ్డి మీదనా లేక మంత్రి పదవిపై ఇచ్చిన మాట నిలబెట్టుకొని కాంగ్రెస్ అధిష్టానం పైన అని సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. రాజగోపాల్ రెడ్డి దూరంగా ఉండడమే కాకుండా తన నియోజకవర్గానికి చెందిన లీడర్లు కేడర్ను ఎవరు కూడా మీటింగ్కు వెళ్ళొద్దని ఆదేశించినట్టు ప్రచారం జరుగుతున్నది. ప్రచారం ఏం కాదు, ఆయన కార్యకర్తలు పోలేదు మీటింగ్కి, ఆయన పోవద్దని చెప్పిండు. ఆయనకు మంత్రి పదవి కావాలి. మంత్రి పదవి కోసం కోమరెడ్డి రాజగోపాల్ రెడ్డి చెయ్యని ప్రయత్నం లేదా భూమి మీద అంటే చెప్పురు భూమి మీద అయిపోయిన ఉంటే ఆయన ఉపవాసాలు చేసిరు, నిరాహార దీక్షలు చేసిరు, రోడ్ల మీదకి వచ్చి ఆమనిరాహార దీక్ష చేసిరు, ప్లకార్డు పట్టుకురు, దేవుళ్లకు పాదయాత్ర చేసిరు కార్యకర్తలు. నాయన నాయన ఎందుకంటే మా రాజన్న చాలా కాస్ట్లీ ఎమ్మెల్యే. దాదాపు 4-5 కోట్ల కొట్టాడు ఆయన లీగల్గా విత్ ట్యాక్స్. అయ్యో అట్లా సంపాదించింది. మరి మా సొమ్ము ఏం చేయమంటారు? కాంట్రాక్ట్లు మొత్తం జనం సొమ్మే కదా కాంట్రాక్ట్లు అంటే. కాంట్రాక్ట్లు అంటే జనం సొమ్ము, ప్రభుత్వ సొమ్ము అంటే అట్లా సంపాదించిన ఆయన. సో ఇప్పుడు కాస్ట్లీ ఎమ్మెల్యే కాబట్టి మా కార్యకర్తల బాధ అంటే ఇంకోటి వస్తే వాడు పదిలిగాడు. మా రాజన్న ఓ చిన్న మీటింగ్ జరిగితే మనిషికో ₹1,00,000 ఇదే తిరిగిపోయిరా తాగిపోయిరా అంట. నాకెరక కదా, నాకు కూడా ఇచ్చింది కదా. మా కార్యకర్తలకు మేము బీజేపీ కూడా ఇచ్చింది కదా. మా పోరాగాళ్ళందరికీ మేమే ఇది చేసినాం కార్యకర్తలకు అన్నాడు, మేము చూసినాం కదా. ఎన్నికలు వస్తే ఓటుకు 5,000 ఇస్తాడు. ఎవరైనా జర పెద్ద లీడర్ ఉంటే వానికి 2 లక్షలు ఇస్తాడు. ఓ సర్పంచ్ అనేటువంటి ఉంటే వానికి 10 లక్షలు ఇస్తాడు. ఓ ఎంపీటీసీ ఓ ఎంఆర్ఓ ఏమంటారు ఎంపీపీ అసలు ఉన్నాడు 50 లక్షలు ఇస్తాడు. ఓ జడ్పీ చేస్తే వాడు ₹1,00,00,000 ఇస్తాడు. ఈ పైసలు ఇచ్చే నాయకుడు ఎవడున్నాడు కాంగ్రెస్లో? 65 మంది ఎమ్మెల్యేలో మా రాజగోపాల్ లెక్క కార్యకర్తలు 10 లక్షలు ఇద్దాము ఓనికి లేదు. ఇది ఓపెన్ సీక్రెట్. అందుకే ఆయన కోసం కోసుకుంటారు, ఇంకేం చేస్తారు, నిరాహార దీక్షలు చేస్తారు, రక్తదానాలు చేస్తారు, ఏదైనా చేస్తారు. పైసలు ఇస్తాడు కాబట్టి. పైసలు ఇచ్చేద్దాము మీకుంటే చెప్పురు మరి. సో అది ఆయన చరిత్ర. చాలా కాస్ట్లీ ఎమ్మెల్యే కాబట్టి కార్యకర్తలు ఆయన మాటకే విలువిస్తారు. అధిష్టానంతో అధిష్టానం ఇస్తారు పైసలు, వాళ్ళ నాయకుడు ఇస్తాడు కాబట్టి వాళ్ళ నాయకుడు వెనుక ఉంటారు. మరి ఆయనకి ఏం కావాలంటే మంత్రి పదవి కావాలి. మరి కార్యకర్తలకు రైతు బంధు వస్తలేదు, కార్యకర్తలకు రైతు బీమా వస్తలేదు, కార్యకర్తలకు 6 హామీలు వస్తలేవు అని దాన్ని పోరాటం చేయరు. మళ్ళా ఓన్లీ ఆయనకు వచ్చే లాభం కోసం పోరాటం చేస్తారు. పోనీ మా మునుగోడు డెవలప్మెంట్ కోసం నిరాశిస్తారని అర్థం. ఒకవేళ మునుగోడు డెవలప్మెంట్ కోసం కూడా నాసంటోడు నిరాహార దీక్షలు చేస్తే మనం అడుక్కుంటాం, పోలీస్ కేసు పెడతాం. రివర్స్ లెక్క అబ్బో చాలా రివర్స్, మామూలు రివర్స్ అది. సో ఏదేమైనా మా రాజన్నకైతే మంత్రి పదవి రావాలట. ఆయన వచ్చినాక తిన్నా మంత్రి పదవి, తాగినా రైతు మంత్రి పదవి, పండుకున్నా మంత్రి పదవి. ఇంకా ఆయన వేరే ఆలోచన లేదు. డెవలప్మెంట్ అంటే డెవలప్మెంట్ రోడ్లు వేసేది లేదు, పథకాలు ఇచ్చేది లేదు. ఇట్లా వెళ్ళిపోతాడు ఆయన రైతులు చూస్తే. ఎందుకంటే రైతులకు ఏం చెప్పాలి? ఇప్పుడు రైతులు పండగొంతురా, రైతు బంధిస్తురా, ఏమిత్తుర్రు? పరిశాన్ వచ్చింది పాపం. మంత్రి పదవి వచ్చిందాక ఆయన ఆగదు ఆయన యుద్ధం. ఇప్పుడు మా రాజన్న మంత్రి పదవి 3 ఏళ్ళు కావస్తుంది, ఇంకా ఆగుతుంది అది.
అది ఆగ కూడా పాపం రాజీనామా చేయడు, పార్టీని వదిలేయడు, కలిగినట్టు నటిస్తాడు. అది ఎప్పటిదాకంటే మంత్రి పదవి వచ్చిందాక లెక్క.